మాటల యుద్ధం జరుగుతుంది. అయితే ఇది మాటలతో ఆగదు, చేతల వరకు వెళ్లే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో అన్యాయంగా జైల్లో చంద్రబాబును పెట్టారని, అట్లాని చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకుని ఎవరిని కక్ష సాధించమని, అలాగని తప్పు చేసినోడిని వదలబోమని, ఎవరికి ఎప్పుడు ఎక్కడ ముహూర్తం పెట్టాలో తమకు తెలుసునని నారా లోకేష్ అన్నారు. ఇక పీపీపీ విధానంలో పెట్టుబడులు పెట్టించేందుకు వస్తున్న వారిని జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తున్నారని, వాళ్ళని జైల్లో పెడతామంటున్నారని, నిన్ను జైల్లో పెడతాం కూడా ఎంతోసేపు పని కాదని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు లోకేష్. అసలు జగన్ లోకేష్ల మధ్య జరుగుతున్న డైలాగ్ వార్ను ఎలా చూడాలి? ఇంతకు జైలుకు వెళ్ళేది ఎవరు? ఏ అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి ఎలం మోహన్ రెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక జనసేన నేత వీర మహిళ శుంకర కృష్ణవేణి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. టీడీపీ కార్పొరేటర్ ఉదయశ్రీ యాదవ్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం ఎలం మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. వైసీపీ అధికార ప్రతినిధి మోహన్ రెడ్డి గారు, నమస్తే సార్. నమస్కారం అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. డిబేట్లోకి వెళ్లే ముందు నారా లోకేష్ గారిది ఒకటి బయట ప్లే అవుద్ది, చూద్దాం సార్. బయట ప్లే అవుద్ది. ఓకే సార్. ఒక పద్ధతి ప్రకారం మనం పని చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ రాష్ట్రంలో కూడా ఒక సైకో ఉన్నాడు. ఎంత మంచి సినిమా అయినా ఒక చిన్న విలన్ ఉంటాడు. రాష్ట్రానికి ఒక సైకో ఉన్నాడు. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, అరెస్ట్ చేస్తాడంట. అరే 53 రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీకావయ్యా? ఏం పీకావు? నువ్వు అరెస్ట్ చేస్తే మేము భయపడాలా? అరే ఇట్లా నీ ముందర చాలా మంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. వాళ్ళందరి పరిస్థితి ఏమైందని ఒక్కసారి ఆ సైకోని ఆలోచించమని నేను అంటున్నా. అంతేగాని ఈ మధ్యన చూస్తున్నా రప్పరప్ప అంటే ఏంటి రప్పరప్ప? 2 రప్పరప్ప మేము బీగుతాం. ఎర్ర బుక్లో 3 పేజీలని ఇంకొన్ని చాలా పేజీలు. ఎర్ర బుక్కులో 3 పేజీలైన ఇంకా చాలా ఉన్నాయి, అలాంటివి చాలా వెనకాల ఉన్నాయి. ఇక సైకో ఏం పీకావు అంతకు ముందు, ఇప్పుడు ఏం పీకుతావు? ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి? ప్రధానంగా పీపీపీ గురించి ఎవరైతే పీపీపీ విషయంలో పెట్టుబడి పెట్టేందుకు వస్తున్నారో దానికి సంబంధించి వాళ్ళు బెదిరిస్తున్నారన్న ఆరోపణలు కూడా లోకేష్ చేశారు. ఎలా చూడాలంటారు? మెడికల్ కాలేజ్ విషయంలో నా వాయిస్ వినపడుతుందండి? నాకు వినిపిస్తాను. ఎస్ కంటిన్యూ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ తీసుకుపోయి మిమ్మల్ని జైల్లో పెడతానని చెప్పడంలా. ఆయన చెప్పాల్సిందంతా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అయ్యా, ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 80 కోట్ల నుండి 1,00,000 కోట్ల వాల్యూ చేస్తాయి. ఈ 1,00,000 కోట్ల వాల్యూ చేసే మెడికల్ కాలేజీలకు జీతాలు మనమే ఇస్తే, ప్రభుత్వం బిల్డింగ్లు కట్టించి అన్ని మనమే. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళ మేనేజ్మెంట్ ఏంది? ఈ ప్రైవేట్ మేనేజ్మెంట్ ఎందుకు ఇవాళ వాళ్ళకు దోచిపెట్టడం ఏంది? ఈ దోచిపెట్టే కార్యక్రమాన్ని తగ్గించడంలో భాగమే. మీరు ఇష్టం వచ్చినట్టు మేము కోరికించుకుంటాం అనుకుంటే మేము చట్టపరంగా మేము చేయాల్సిన పనులన్నీ చేస్తాం. అప్పటికీ మీరు వినకపోతే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజీలు తీసుకున్న వ్యక్తులను కేసులో పెట్టిస్తాం. ఇది ఒక పెద్ద స్కామ్. ఈ స్కామ్ కు సంబంధించి మీరు భాగస్వాములు కావకండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్లకు విద్యతో పాటు వైద్యం అందించాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో భాగంగా 56,000 మెడికల్ ఉద్యోగాలు ఫిలప్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారికి విద్యను దగ్గరగా అందించాలనే ఆలోచనలో భాగంగా ఆరోగ్యశ్రీని బ్రహ్మాండంగా డెవలప్ చేసి దాని ద్వారా పేద ప్రజలకు బ్రహ్మాండమైనటువంటి సదుపాయాలు ఆరోగ్యపరంగా అందిస్తున్నప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చేయవలసినటువంటివి చేయకుండా వాటిని కూడా తీసేసే కార్యక్రమంతో పాటు మేము తెచ్చిన మెడికల్ కాలేజీలు మీరు అమ్మాలనే ఆలోచన మంచి పద్ధతి కాదు. దీన్ని మార్చుకోండి అని చెప్పి మీరు మారకపోతే జనం ద్వారా తెలియజేస్తామని చెప్పి జనం దగ్గరికి వెళితే 1,04,11,136 మంది సంతకాలు పెట్టి
మేము గవర్నర్ గారికి వినతి పత్రం ఇచ్చి, అయ్యా గవర్నర్ గారు, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి, మీరు చూడండి. ఇది ప్రజలు పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. కూటమికి ఓటు వేసినటువంటి వ్యక్తులు కూడా వ్యతిరేకించి మాకు అనుకూలంగా సపోర్ట్ గా ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో ప్రైవేట్ పరం చేయడము ప్రజలకు ఏ మాత్రం ఇష్టం లేదు. కాబట్టి దయచేసి దీనిపైన పునః పరిశీలన చేయమని ప్రభుత్వానికి చెప్పండి. పొరపాటున వాళ్ళు అదే విధంగా నడుచుకుంటామంటే మా వంతు బాధ్యతగా మేము చేయాల్సింది చేస్తామనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు తప్ప, జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఆస్తుల కోసమో, జగన్మోహన్ రెడ్డి గారి సొంత ప్రాపర్టీ పెంచుకోవడం కోసమో, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఇబ్బందుల కోసమో జైల్లో పెడతాము అని బెదిరించాల. రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది కల్పిస్తే ఎవడైనా సరే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళపైన చర్య తీసుకుంటాం అని చెప్పడంతో పాటు, మీరు చేస్తున్నటువంటి అరాచక అన్యాయాలపైన మేము డిజిటల్ బుక్ ఓపెన్ చేస్తున్నాం. వాటిపైన ఎవరైనా మీరు చట్టంకి వ్యతిరేకంగా నడుచుకుంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పినాడు తప్ప, మేము రెడ్ బుక్ రాసుకున్నాము, ఆ రెడ్ బుక్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే రాసుకున్నాము, ఎవరు యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ పేర్లు రాసుకున్నాం, ఎవరు సిన్సియర్ గా పనిచేస్తారో వాళ్ళ పేర్లు రాసుకున్నాం. ఈ పేర్ల ప్రకారం ఒక్కొక్కరినే మర్డర్ చేయడం కానీ, లేక వాళ్ళకి సంబంధించిన వాళ్ళను అక్రమ కేసుల్లో ఇరికించడం కానీ, వాళ్ళను రకరకాలుగా చిత్రహింసలు పెట్టే కార్యక్రమం కానీ చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా చెప్పలేదు. మీరు చెప్తున్నట్టు లోకేష్ గారు అంటున్నారు రపా 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 అని. దీన్ని ఒక్కసారి మళ్ళీ వాళ్ళు పరిశీలించుకోమని చెప్పండి. ఆ రపా రపానే తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్నటువంటి శ్రీనివాస్ అనే వ్యక్తి తీసుకొచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు మీడియాలోనే ఆ రోజు కూడా చూపించడం జరిగింది. చూపిస్తూ ఆయన ఏం చెప్పాడంటే, ఏమన్నాడు అతను మళ్ళీ ఒకసారి చెప్పండి.